शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉంది తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సూర్య భగవానుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా గురువు చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, శుక్రుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. రాహు సప్తమంలో, కేతు జన్మస్థానంలో సంచరిస్తున్నారు. రాహు కేతులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము అనుకూలంగానే ఉంటుంది. రాహువు కేతువు మినహాయించి మిగతా గ్రహాల యొక్క సంచారము అనుకూలంగానే ఉంది కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే అనుకూలతనే ఎక్కువ శాతము ఉంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఈ అంగారకుడు రాహువు సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది కనుక కొంత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి. శని, గురు, బుధుడు, శుక్రుడు ఈ ప్లానెట్స్ చాలా అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికై ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇక భాగస్వాముల మధ్యన అంటే వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వారికి పార్ట్నర్స్ మధ్యన ఇంతకు ముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగుతాయి. ఈ మాసంలో సయోధ్య కుదురుతుంది, సఖ్యతతో ఉంటారు, కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తదనుగుణంగా వ్యాపారం లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. భార్యా పిల్లలతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కుటుంబ వాతావరణము మీకు ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబంలో ప్రశాంతత, భార్యా పిల్లలు కుటుంబ పెద్దలతో మంచి అవగాహనతో ఉంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసులలో విజయ సూచనలు కనబడుతున్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారము కలిసి వస్తుంది. ఆదాయము స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా క్రమంగా పెరిగే అవకాశాలు కూడాను చాలా కనబడుతున్నాయి. ఇక కష్టానికి తగినటువంటి ప్రతిఫలం బాగా ఉంది. అంటే ఈ మాసంలో మీరు కొంత కష్టపడితే 10% కష్టపడితే 90% మీకు కలిసి వస్తుంది. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ మాసంలో
గోచరిస్తుంది. తద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు, ఆదాయము పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు కూడాను లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు, అందరితో సఖ్యంగా ఉంటారు, తోటి వారితో మీకు పనులు నెరవేరుతాయి, అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు, పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు కూడాను మంచి సంస్థలో చేరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఈ నెల. కొంత మీరు కష్టపడినట్టయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. గురు భగవానుడు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీరు కొంత ప్రయత్నం చేసినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ వైపున ఉంటుంది ఈ మాసంలో. ఇక అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా మీ పనిపై మనసు నిలపండి. వాహనము కొనే అవకాశము, భూమి కొనుగోలు చేసే అవకాశము, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు, కొత్త ఇల్లు కొనడము, ఇలాంటివి ఈ మాసంలో కనబడుతున్నాయి. అయితే గృహం విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆ ల్యాండ్స్ కానివ్వండి, భూములు, వాటి విషయంలో మీకు డిస్ప్యూట్స్ రాకుండా కొంత జాగ్రత్త పడండి. మిగతావన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్యన సహకారము కొంత మిశ్రమంగా ఉంది కనుక కొన్ని పనుల లోపల వారి యొక్క సహకారం అందుతుంది, కొన్ని పనుల లోపల భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆత్మీయులతో మీకు సత్సంబంధాలే ఈ మాసంలో ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల విషయంలో భక్తి ప్రపత్తులతో ఉంటారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే అంగారకుడు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ మాసంలో కనుక మీరు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య విషయంపై మనస్సు నిలపాలి. సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము పఠించండి. సూర్యాష్టకం పఠించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. వీలైతే ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను పఠించండి. లేని పక్షంలో ఆదివారం అయినా కూడాను పఠించండి. అంగారకుడి ప్రీత్యర్థమై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక అమ్మవారి యొక్క దయ దీవెనల కొరకై మీరు దేవాలయానికి వెళ్ళండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసి నిశ్చలమైనటువంటి మనస్సుతో అమ్మవారి ముందు ఒక్క క్షణం కూర్చున్నట్టయితే మీకు అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసం కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. శుభం.